సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ రైస్ ను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. దాదాపు 1,05,00,000 రూపాయల విలువ చేసే 500 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఓ ప్లాంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. రైతుల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నట్టు గుర్తించారు. గోనె సంచులపై నకిలీ ముద్రలు వేసి నకిలీ బిల్లులు సృష్టించి ఆదిలాబాద్ రాంపూర్ వినాయక ట్రేడర్స్ పేరు మీద ఎఫ్సీఐకి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు రవిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. దాదాపు 2,10,00,000 విలువైన సీజర్ ఇది. సో ఇది స్టేట్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సీజర్ అని చెప్పొచ్చు. ఈ పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో దీన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేస్తున్నారు దీన్ని. సో ఆల్రెడీ సివిల్ సప్లై కమిషనర్ సార్ కూడా మాట్లాడారు. సో దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా భావించి, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారో ఒక క్రైమ్ని చాలా పద్ధతిగా ఆర్గనైజ్గా, అంటే ఓ లేబర్ని పెట్టి దానికి ఒక ఇన్స్టిట్యూషన్ చేసి ఇక్కడ ఒక రైస్ మిల్ లాగా ఏర్పాటు చేసి ఒక ఫేక్ బిల్ని క్రియేట్ చేసి ఫేక్ మోనోగ్రామ్లను చేస్తున్నారంటే ఇట్స్ చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నాం. సో ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో దీన్ని అట్లాంటి నేరంగా భావించి దీని మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి కేసు రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ దీనిలో ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో దానిలో ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.